ప్రస్తుతం మనతో పాటు జనార్దన్ ఉన్నారు. జనార్దన్ గారు చెప్పండి, మీరు గతంలో ఎన్నో సార్లు కూడా ఇదే ఇందిరా పార్క్ వేదికగా ధర్నాలు రాస్తారోకలు చేస్తూనే ఉన్నారు. అండ్ గవర్నమెంట్ ఏమో 60,000 ఉద్యోగాలు ఇచ్చినామా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే జాబ్ క్యాలెండర్లు కూడా ఇచ్చినామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయినా ఎందుకు అంటే రేవంత్ సర్కార్ పైన కావాలని చేస్తున్నారు ఇదంతా? కావాలని ఎందుకు చేస్తావు? నాకు కావాలని చేస్తే ఇంతమందిని కావాల్సి కొన్ని తీసుకొని వస్తావా? వాళ్ళ లెక్క ఏమన్నా మాకు డబ్బులున్న 500 1000 రూపాయలు ఇచ్చి ఏమన్నా బిర్యానీ తాపించి తీసుకొచ్చి స్వచ్ఛందంగా వచ్చిర్రు. వారం రోజులు తిరిగితేనే ఇంతమంది వచ్చిర్రు. ఒక 15 రోజులు తిరిగితే ఇలా సంగతి ఎట్లుంటుందో తెలుస్తుంది. మాకు జాబ్ క్యాలెండర్ వద్దు, 2 లక్షల ఉద్యోగాలు ఒకేసారి ఇవ్వాలనేది మా డిమాండ్. వాళ్ళు ఇస్తే మేము ఎందుకు అడుగుతాం? వాళ్ళు ఇయ్యలే కాబట్టి అడుగుతున్నాం. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాం? మేము స్థానిక సంస్థలలో మా ప్రతాపం ఎంత చూపిస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం. దాన్ని ఏ విధంగా చూపించాలి? మరి వస్తున్నాం అంటే ఇప్పుడు ఇంతమంది ఉద్యోగాలు కావాలని వచ్చిర్రు, మరి ఇది కూడా చూసి మాట్లాడమను. ఎవరు మీ కేటీఆర్ తొత్తులం అయితే మరి వాళ్ళ తొత్తులు, మరి గతంలో మరి వాళ్ళు వచ్చి చేయించుకున్నప్పుడు వాళ్ళ తొత్తులం. మరి గతంలో బల్మూరి వెంకట గారు వాళ్ళు సొంతంగా డబ్బులు వేయించి కేసులు వేయించిండ్రు కదా, అయ్యాలి ఎవరు తొత్తులం? మరి ఆయన చెప్తారు, ఆ లెక్క చెప్పమని చెప్తున్నాం. వైట్ పేపర్ రిలీజ్ చేస్తే మంచిది. ఇవన్నీ వేస్ట్. వైట్ పేపర్ ఏమన్నారు? ఆయన ఆ రోజు వెళ్ళిండు కాబట్టి గౌరవించినాం, గెలిపించినాం. మరి ఆ రోజు ఉన్నటువంటి గౌరవం ఈ రోజు నిలుపుకోవాలని ఇప్పుడు కూడా మాట్లాడాలి. కలిసినాం. మాకు లిస్ట్ ఇరి మేము మాట్లాడతాం, చేస్తాం. ప్రభుత్వం ఒడిదొడుకులలో ఉంది, కష్టాలలో ఉంది, చేస్తాం అంటున్నారు. ఇంకెన్ని రోజులు ఆగుతాం? వాళ్ళకి కావాల్సిన మంత్రి పదవులు ఆగినాయి, వాళ్ళకి కావాల్సినటువంటి సర్పంచ్ ఎంపీటీసీలు ఆగుతున్నాయి, ఏ ఆగుతున్నాయి? వాళ్ళ ఆగో కానీ మేము ఎట్లా ఆగుతాం చెప్పి. ఇప్పుడు ఎవరికి ప్రశ్న ఇద్దాము అంటే బల్మూరి వెంకట్ అందరూ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మోసం చేసిర్రు. ఇవ్వాల్సింది ప్రభుత్వ పెద్దలు. రేవంత్ రెడ్డి గారు ఇలా 2వ ముద్దాయి, ఆయన ఇయ్యకుండా ఇచ్చిందని చెప్తున్నారు. అది తప్పు కదా. ఆయన బట్టి గారు ఉన్నటువంటి ఫోటోలతో యాడ్ ఇచ్చిర్రు. మరి ఆ యాడ్ ఇవ్వాలి ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు యాడ్ ఆంధ్రజ్యోతిలో ఇచ్చిర్రు కదా. మరి ఆ యాడ్ ఏమైంది? యాడ్ ఇచ్చిన ఆయన ఒక రోజు అడిగిండు కదా. ఏం లేదండి, సర్పంచ్ ఎన్నికలలో వాళ్ళ సంగతి ఏందో చూపిస్తాం అంతే.